చర్యలు తమ ఇల్లు కబ్జా చేశారని ఆ తల్లి కూతుళ్లు ఆందోళన చేశారు, ధర్నాలు చేశారు. బ్లడ్ క్యాన్సర్తో బాధపడుతున్నానని పాప పేరున ఉన్న ఇంటిని అమ్మి వైద్యం చేయించాలని కాళ్ల వేళ్లపడ్డారు. అయినా వారు కరుణించలేదు. కబ్జా చేసింది స్వయాన క్యాన్సర్తో బాధపడుతున్న సాయిశ్రీ కన్న తండ్రి కావటం ఇందులో విషాదం. సాయిశ్రీ తండ్రి మాదన్శెట్టి శివకుమార్పై రౌడీ షీట్ ఉంది. అయితే ఇప్పుడు క్యాన్సర్తో బాధపడుతున్న చిన్నారి సాయిశ్రీ కన్నుమూసింది. తన పేరున ఉన్న ఇంటిని అమ్మి వైద్యం చేయించుంటే సాయిశ్రీ బతికి ఉండేదని తల్లి సుమశ్రీ కన్నీరు మున్నీరవుతోంది. ఎమ్మెల్యే బోండా ఉమా అనుచరుల నిర్వాకంతో సాయిశ్రీ మృతి చెందింది. ఉమా అనుచరుడు తన కన్న తండ్రి అయిన శివకుమార్ తనను పట్టించుకోవడం లేదని చిన్నారి సాయిశ్రీ తన చివరి సెల్ఫీలో వాపోయింది. నాన్న కాపాడు అని వేడుకున్నా కనికరించలేదు. చివరకు సాయిశ్రీ క్యాన్సర్తో పోరాడి ప్రాణాలు వదిలింది. వహిస్తాడు డాడీ. మాదంశెట్టి శివకుమార్, నువ్వు నా తండ్రిగా మాదంశెట్టి శివరామకృష్ణ, మాదంశెట్టి సీతారామకృష్ణ, మాదంశెట్టి కృష్ణకుమారి, వాళ్ళు ముగ్గురు నేను మీ ఆస్తికి అడ్డొస్తానని చెప్పి మీ నలుగురు కలిసి నన్ను ఇట్లా ఇండైరెక్ట్గా చంపేయాలని చూస్తున్నారు. మీ చేతికి మట్టి అంటుకుండా నాకు వచ్చిన జబ్బుతోనే నేను చంపేయాలని చూస్తున్నారు కదా డాడీ. దయచేసి ఈ వీడియో చూసిన 2-3 days లోపు నువ్వు రెస్పాండ్ అవ్వు డాడీ. నేను ఒకవేళ ఇదంతా నువ్వు నమ్మకపోతే వీడియో కాల్